ఇప్పుడు బద్ధుడు అంటే ఏమర్థం? ఇప్పుడు ఆత్మస్వరూపము బంధములో మునిగిపోయి ఉంది. ఆత్మస్వరూపము బంధములో మునిగిందా, లేకపోతే ఇప్పుడు బద్ధుడని అనుకుంటున్నాడా? వాళ్ళనేది ఏమంటే, ద్వైతులు ఏమంటారంటే ఆత్మస్వరూపమే బంధములో ఉంది అని వాళ్ళు అంటున్నారు. యాక్చువల్గా ఆత్మస్వరూపం బంధములో లేదు. ఆత్మస్వరూపము క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞానికి బంధమోక్షములు లేవు. నమే బంధ నమే ముక్తి. ఉపనిషత్ మంత్రం చెప్తా ఉంది, బంధమోక్షములు ఆత్మస్వరూపమునకు లేవు. విముక్తశ్చ విముచ్యతే అంటే ఏమిటి? ముక్తిని పొందినవాడే ముక్తిని పొందినాడు. అరే, ముక్తిని పొందినవాడు ముక్తి పొందడం ఏమిటి? ముక్తిని పొందినవాడు ముక్తిని పొందుట అంటే క్షేత్రజ్ఞుడుగా ఉన్నటువంటి అతను నిజంగా మోక్షస్వరూపుడే. వీడు నేను మోక్షస్వరూపుణ్ణి కాదని ఉన్నాడు. వీడి మనస్సులో అది ఉంది. వీడి మనస్సులో బంధం ఉన్న కారణం చేత, వీడి సంస్కారాలు అలా ఉన్న కారణం చేత వీడు ఎలా అనుకుంటున్నాడు. ఇప్పుడు మనస్సులో మార్పు రావాలనా, క్షేత్రజ్ఞునిలో మార్పు రావాలనా? అంటే మనస్సులో మార్పు రావాలనే కానీ క్షేత్రజ్ఞునిలో మార్పు రావాల్సిన పని లేదు. బంధము మోక్షం అనేది మనస్సుకే కానీ ఆత్మకు కాదు. వీళ్ళేమంటారు? ద్వైతులు అట్లా అంటారు. ద్వైతులు అలా చెప్పరు. ద్వైతులు ఏమంటున్నారంటే ఆత్మకే బంధము, ఆత్మకే మోక్షము అని అంటున్నారు. దానిపైన ఆచార్యులు వారు అడుగుతున్నారు, ఆత్మ ఇప్పుడు బంధములో ఉంది అని అనుకోండి. సపోజ్ ఆత్మ ఇప్పుడు బంధములో ఉంటే ఆత్మ మోక్షాన్ని పొందింది. ఏమండి? ఆత్మ బంధములో ఉండింది కాబట్టి ఆత్మ మోక్షాన్ని పొందింది. అంటే ఇప్పుడు దానికి మోక్షము సహజత్వం కాదు. మోక్షము సహజత్వం కాదు కాబట్టి మోక్షాన్ని ఇప్పుడు పొందింది. మోక్షాన్ని పొందింది అనంటే అంటే తనకు సహజత్వము కానటువంటి దాన్ని పొందినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ దిగజారదనే గ్యారంటీ ఏమైనా ఉందా? మీకు నేను చెప్తానేది అర్థమవుతుందా? బంధమోక్షములు ఆత్మకు లేవు. ఎందుకంటే ఒకవేళ బంధమోక్షములు గన ఉంటే సుఖ దుఃఖముల లాంటిదే బంధమోక్షములు అయిపోతాయి. ఇప్పుడు సుఖం ఒకప్పుడు ఉంటుంది, పోతుంది, దుఃఖం వస్తుంది. దుఃఖం ఉంటుందా మళ్ళీ ఏమైనా కంటిన్యూగా? దుఃఖం కూడా ఉండదు. దుఃఖం పోతుంది, మళ్ళీ సుఖం వస్తుంది. సుఖం పోయింది, దుఃఖం వచ్చింది, దుఃఖం పోయింది, సుఖం వచ్చింది. అంటే ఏంటి? నీకు మోక్షము పొందుట, మోక్షం పొందుటానంటే ఆ మోక్షం అనేటువంటిది వీడు ఇంతవరకు బంధములో ఉండినాడు, ఆ బంధం పోయింది వాడికి. అంతెందుకండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. నా చేతికి ఉంగరం ఒకటి ఉందండి. ఉంగరం ఉంది. ఈ ఉంగరం ఏమైందంటే వీడు పోతుంటే ఆ ఉంగరము చేతిలో నుండి ఊడిపడి బురదలో పడింది. బురదలో పడితే ఇప్పుడు బురదలో పడిన ఉంగరాన్ని ఎవడెత్తుకోవాలి? నేను ఎత్తుకోవాలి. నేనే ఎత్తుకొని దానిని కడిగి మళ్ళీ నేనే పెట్టుకోవాలి. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? విశిష్టాద్వైతులలో గొప్పగా ఉన్నటువంటి ఒక స్వామీజీ చెప్పినటువంటి మాట ఇది. కావాల్సింటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఏంటంటే ఈ ఉంగరం ఎవరో కాదు, ఉంగరము జీవుడు. దీన్ని పెట్టుకోండేవాడు ఎవడంటే
నారాయణుడు. అంటే ఇప్పుడు నారాయణుడు ఏం చేస్తాడు? ఆయన చేతిలో నుండి ఊడిపోయిన ఉంగరం ఏదైతే ఉన్నదో అది కింద పడి ఈ బురదలో పడిపోయినది. ఈ బురదలో పడిపోయినటువంటి ఈ ఉంగరాన్ని తీసి శుభ్రం చేసి కడుక్కొని మళ్ళీ ఆయనే పెట్టుకుంటాడు. అంటే ఈ జీవుడుగా ఉండేవాడు చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు? దీన్ని బట్టి మీకేమర్థమైందో చెప్పండి. భగవంతుణ్ణి ఆశ్రయించిన ఆయన ఎప్పుడు తీసుకుంటాడో సరే, నువ్వు తీసుకున్నావు. తీసుకున్న తర్వాత మళ్ళీ పడవని గ్యారెంటీ ఏమన్నా ఉందా? తర్వాత ఆయన పైన ఆధారపడమే ఉందా, లేదా నువ్వు నిత్యముక్తుడువు అని ఉందా? మిగతా వాళ్ళకి ఎవరికైనా వినిపిస్తుందా? నిత్యముక్తుడైనట్లుగా లేదు. పైగా నారాయణుని యొక్క దయాదృష్టిలపైన ఆధారపడి ఉంది. కాబట్టి వీడు దేవుణ్ణి ప్రార్థించుకుంటాడు, ఈడ ప్రపంచంలోనూ చూసుకుంటూ ఉంటాడు. ఇది ఇక్కడ జరిగేటువంటి పని. అంటే వీనంతటి వీడు ప్రయత్నం చేయాల్సిన పనిలా. వీడంతటి వీడు ప్రయత్నం చేస్తే వీడన్న మోక్షాన్ని పొందుతాడా? వీనంతటి వీడు ప్రయత్నం చేస్తే వీడు మోక్షాన్ని పొందడు. నారాయణుని అనుగ్రహం చేత మోక్షాన్ని పొందుతాడు. అది ద్వైత సిద్ధాంతం. బంధము మోక్షము అనే అవస్థల యందు ఏది ముందు ఏది వెనుక అని విచారించగా బంధావస్థ ముందు ఉండేది అని, అది అంతమయ్యేదే గాని ఆది లేనిది అని కల్పించవలసి ఉండును. అట్టి కల్పన అయితే ప్రమాణమునకు విరుద్ధము. శాస్త్రం అట్లా చెప్పట్లేదు. ముందు బంధం ఉంది, తర్వాత మోక్షం వచ్చింది అని శాస్త్రం చెప్పట్లేదు. అదే విధముగా మోక్షావస్థ కూడా ఆది కలదియే కానీ అంతము లేనిది అని మరలా ప్రమాణమునకు విరుద్ధముగా ద్వైతవాదులచే స్వీకరింపబడుచున్నది. ఎందుకంటే మోక్షం అనేది ఇప్పుడు పుట్టింది వాళ్ళ దీని ప్రకారం. మోక్షం ఇంతవరకు లేదు కదా, మోక్షం ఇంతవరకు లేదు, ఇప్పుడు పుట్టింది. ఇప్పుడు పుట్టినప్పుడు పుట్టిందంటే ఏమవుతుంది? ఒకసారి గిట్టుతుంది. కాబట్టి కానీ ప్రమాణం అలా లేదు. పైగా ఒక అవస్థ నుండి ఇంకో అవస్థకు మారే ఆత్మ నిత్యము అని నిర్ధారించుట శక్యము కాదు. ఆత్మ ఈ అవస్థ నుంచి ఇంకొక అవస్థకు మారుతూ ఉంటే అది నిత్యం ఎట్లవుతుంది? అజో నిత్య శాశ్వతోయం పురాణో అని భగవంతుడు చెప్పిన మాట ఏమవుతుంది అప్పుడు? అట్లు కాక ఈ అనిత్యత్వము అనే దోషము నుండి తప్పించుకొనుటకై బంధావస్థ ముక్తావస్థల భేదమును కల్పించని పక్షములో దాని వలన ద్వైతులకు కూడా శాస్త్రము వ్యర్థమనియు మోక్షము యథార్థముగా లేదనియు ఇత్యాది దోషములు తప్పనిసరియే అగును. అంటే బంధము మోక్షం అనేటువంటి ఉండాయి, బంధము మోక్షం అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి బంధమోక్షాలు పోవాలనంటే ఖచ్చితంగా శాస్త్రం కావాలా. మీరు అనుకుంటున్నది అదే, కానీ బంధము మోక్షము ఎవరికి అనేటువంటిది ఇప్పుడు మేము చెప్తా ఉండేటువంటి విషయం. ఈ దోషములు వాదులందరికీ సమానమే అగుట వలన ఈ దోషమును అద్వైతవాది పరిహరించనక్కరలేదు. అంటే ఈ బంధము మోక్షము అనే దాన్ని పరిహరించట్లేదు. బంధమోక్షాలు ఎవరికి అనేటువంటిది చూసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే శాస్త్రం అనర్థకమని అన్నావు కదా, శాస్త్రం ఇక్కడ ఎట్లా పనిచేస్తుంది, ఏ విధంగా సహకరిస్తుంది అనేది తీసుకోవాలి ఇక్కడ. మరియు శాస్త్రము అనర్థకము కాదు, ఎందుకంటే తనను కర్త భోక్తగా భావించే వ్యక్తి అజ్ఞాని అని ప్రసిద్ధమైన విషయమే. ఏమంటే కర్తగా ఉన్నాడు, భోక్తగా ఉన్నాడు. కర్త ఎవరు, భోక్త ఎవరు? నేను కర్తను,
నేను భోక్తను. కర్తను నేనే, భోక్తను కూడా నేనే. ఈ పని చేసిందంతా ఎవరు? నేను చేసినాను. దీన్ని అనుభవిస్తూ ఉండేది ఎవరు? నేనే అనుభవిస్తాను అని ఉన్నాడే. ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడెవడు? వాడు కర్త అయినాడు. అజ్ఞానియగు పురుషునకు శాస్త్రం వర్తిస్తుంది. ఎలయనగా ఫలము, హేతువు అనేవి అనాత్మలు. ఇవి ఏవైతే ఉన్నాయో ఏంటివి? కర్త, భోక్త అనేటువంటివి అనాత్మకు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కావు అవి. కర్త, భోక్త అనేటువంటిది ఆత్మ కాదు. కర్తగా అయినది, భోక్తగా అయినది ఎవరు అని అంటే ఆత్మ కర్త కాలేదు, ఆత్మ భోక్త కాదు. కర్త, భోక్త ఆత్మ కాదు కదా, అదన్నా తెలుసు కదా. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. మరి కర్త, భోక్త ఎవరు? కర్త అన్నప్పుడు కర్మేంద్రియములతో కూడిన మనస్, ప్రాణము, కర్మేంద్రియములు, మనస్సు కలిపి కర్త. మరి భోక్త ఎవరు? జ్ఞానేంద్రియములు, బుద్ధి కలిసి భోక్త. ఇప్పుడు కర్త ఇక్కడ, భోక్త అక్కడ. ఆ రెండు ఎవరు? ఆత్మనా? ఆ రెండు ఆత్మ కాదు. ఇవి కర్త, భోక్త అవుతాయి. అవి రెండు అనాత్మలే కదా, అవి అనాత్మలు. కానీ అజ్ఞానులకు మాత్రమే వాటి యందు ఆత్మబుద్ధి ఉండును, జ్ఞానులకు కాదు. చూడండి, ఏ కర్త, భోక్త అయితే ఉన్నారో ఆ కర్త, ఆ భోక్త ఆత్మ అని అంటారు అజ్ఞానులు. ఆత్మయే కర్త, ఆత్మయే భోక్త అని అనేవాళ్ళు అజ్ఞానులు, అంటే తెలియని వాళ్ళు. కానీ జ్ఞాని అలా అనడు. భగవంతుడు ఏమన్నాడు? నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు అని అన్నాడు కదా. అంటే నాకు కర్మతో కానీ, నా కర్తృత్వం కానీ, భోక్తృత్వం కానీ లేదు అని చెప్పాడుగా, భగవంతుడే చెప్పాడు. అంతేకాకుండా భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అని కూడా భగవంతుడు 5వ అధ్యాయం చివరిలో చెప్పాడు. కావున జ్ఞానులు ఆత్మను ఫలహేతువుల కంటే విలక్షణమైనదిగా దర్శిస్తారు. అంటే జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళ దృష్టిలో అంటే శాస్త్రం ప్రకారంగా కర్త, భోక్త ఆత్మ కాదు. కర్త, భోక్త వచ్చి ఇక్కడ వీడిలో ఉండేటువంటి కర్మేంద్రియాలతో కూడిన మనస్సు కర్త అయితే, జ్ఞానేంద్రియాలతో కూడిన బుద్ధి భోక్త అవుతున్నది. కావున వాటి యందు నేను అనే బుద్ధి, అంటే వాటిని ఆత్మరూపముగా దర్శించుట జ్ఞానుల యందు సంభవము కాదు. అంటే జ్ఞానిగా ఉండేటువంటి వాడు కర్త, భోక్త కాడు. కర్త, భోక్త కానటువంటి వాడే జ్ఞాని అవుతాడు. కర్త, భోక్త నేను అనేటువంటి వాడు జ్ఞాని కాడు. ఇంకొకటి ఏంటంటే ప్రపంచం ఉంది, ప్రపంచంలో నేను దైవారాధన చేసుకుని ప్రపంచంలో వ్యవహారాలని చేస్తున్నాను అని అనుకుంటూ ఉండేటువంటి వాడు కర్తే అవుతాడు. దైవారాధన చేసింది ఎవరు? నేను చేసినాను అని అంటున్నాడు. ప్రపంచంలో తిరిగింది ఎవరు? నేను తిరుగుతున్నానని అంటున్నాడు. మధ్యలో అక్కడక్కడ దైవానుగ్రహము చేత నేను ఈ పనులు చేసినానని వాడు పలుకుతున్నా, దేవుడు నా దగ్గర ఇవన్నీ చేపిస్తున్నాడని పలుకుతున్నా,
వీడికి ఆ దైవత్వ భావన అనుభవ రూపముగా లేదు. అనుభవ రూపంగా దైవత్వ భావన లేకపోయిన కారణము చేత అప్పుడు వీడేమవుతాడు? వీడు కర్తే భోక్త అవుతున్నాడు వీడు. మరి అంటే పైకి మాత్రము చెప్పినంత మాత్రాన అది ఆచరణలో అనుభవములోకి లేకపోయిన కారణము చేత వీడు నిశ్చలముగా శాంతిగా ఉండలేడు. నిశ్చలముగా శాంతిగా ఉండలేడు కాదు, ఉండడు. చూసుకోండి మీరంటే మిమ్మల్ని మీరు చూసుకోండి. ఈ ద్వైత భావనలో మాట్లాడే వాళ్ళను కూడా చూసుకోండి. వాళ్ళు నిశ్చలముగా శాంతిగా ఉన్నారా చూసుకుంటే తెలుస్తుంది. అతిశయించిన మూర్ఖుడైనా పిచ్చివాడైనా మందబుద్ధి అయినా నీరు నిప్పుల యందు గాని నీడ వెలుగుల యందు గాని ఒకే తత్వమును చూడడు. నీరు నిప్పు రెండు ఒకటేనా? నీడ వెలుగు రెండు ఒకటేనా? ఎట్లా ఒకటి అవుతాయి? కాదు కదా. ఇక వివేక జ్ఞానం కలిగిన వాడు అట్టి పొరపాటు చేయడని వేరే చెప్పాలా? ఒకే తత్వాన్ని చూడడు. ఒకే తత్వాన్ని చూచట్లేదు కదా, వేరువేరుగానే చూస్తాడు. ఇంకా వివేక జ్ఞానం గలవాడు అట్టి పొరపాటు చేయడు అని చెప్పాలా? కావున విధి నిషేధములను బోధించే శాస్త్రమైతే భోక్తృత్వ కర్తృత్వముల కంటే విలక్షణమైన ఆత్మతత్వమును దర్శించువానికి వర్తించదు. విధి నిషేధములను బోధించే శాస్త్రమైతే ఇది విధి, ఇది నిషేధం. అంటే నువ్వు ఈ పని చేసి తీరాలి, ఈ పని నువ్వు చేయాల్సిన పని లేదు, ఈ పని నువ్వు చేయకూడదు అని చెప్పే శాస్త్రము ఎవరికి వర్తిస్తుంది? ఇది కర్తృత్వ భోక్తృత్వము కలిగిన వానికి వర్తిస్తుంది. కానీ కర్తృత్వ భోక్తృత్వాలు లేని వాడికి ఏం వర్తిస్తుంది? ఇప్పుడు వేదములో జ్యోతిష్టోమేన అదేదో మంత్రం గుర్తురావట్లేదు కానీ జ్యోతిష్టోమము అనేటువంటి యాగము చేయగా స్వర్గము లభించును. జ్యోతిష్టోమం అనే యాగం చేస్తే స్వర్గము లభించును అనుందండి. ఇప్పుడు దీన్ని అయా జ్యోతిష్టోమము నీవు చేయవలయును అనుందా? ఈ మాట నేను చెప్పిన మాట వింటున్నారు కదా. జ్యోతిష్టోమము ఎవరు చేస్తే వాళ్ళకి స్వర్గం వస్తుంది. కానీ జ్యోతిష్టోమము నీవు చేయుము అని చెప్పుటలేదు. ఇప్పుడు జ్యోతిష్టోమమును అందరూ చేస్తారా? అందరూ చేయరు. మరి ఎవరు చేస్తారు? స్వర్గము కావాలనుకునేవాడు జ్యోతిష్టోమం చేస్తాడు. అప్పుడు స్వర్గం కావాలనుకుంటా ఉండేది మనస్సు అనుకుంటా ఉందా, లేకపోతే ఆత్మ అనుకుంటా ఉందా? ఆత్మ అనుకోదు, మనస్సు అనుకుంటా ఉంది. మనస్సు అనుకుంటా ఉంది కాబట్టి మనస్సు చేస్తుంది ఆ కర్మలు. అప్పుడు అది మనస్సుకు సంబంధించింది అయిపోయింది. అంటే ఆ మనస్సు ఆ శాస్త్రాన్ని పట్టుకొని ఆ మనస్సు ఆ ప్రకారం చేసుకుంటా ఉంది. ఇప్పుడు ఇక్కడ నాకు స్వర్గలోకమే వద్దు అని అనుకునేవాడికి ఇప్పుడు ఆ జ్యోతిష్టోమం అనేటువంటిది వీనేమన్నా బంధించిందా? లేదుగా. బంధించిందా? వీడు నువ్వు ఖచ్చితంగా జ్యోతిష్టోమం చేసి తీరవలయును అనేమన్నా చెప్పిందా? చెప్పలేదు. అంటే ఇప్పుడు వాడిని బంధించలేదు కదా. ఇది వాన్నే మామూలుగా లోకములో ఉండేవాన్నే
ఈ శాస్త్రం ఇప్పుడు జ్యోతిష్యం నువ్వు చేసి తీరాలి అని చెప్పలేదే. మరి ఆత్మస్వరూప స్థితిలో ఉండేటువంటి వాణ్ణి ఈ శాస్త్రం అనేటువంటిది విధి నిషేధములతో ఎక్కడ బంధిస్తుంది? విధి నిషేధములు అనేటువంటివి ఆత్మస్వరూపంలో ఉండేటువంటి వాడికి ఎక్కడ వర్తిస్తుంది? వర్తించదు. పైగా ఈ దీన్ని ఏమంటారు, సంధ్యావందనము చేయుట, తర్పణములు విడిచిపెట్టుట, పిండ ప్రదానము చేయుట అంటే నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, ఇవంతా ఎవడికి సంబంధించి ఉంటాయి? ఎవడికైతే వీడు వీటి వలన ఫలము కావాలని ఆశిస్తున్నాడో వాడికి అవి అవసరం. నాకు అసలు ఇవన్నీ ఏమీ అవసరమే లేదు, నేను ఆత్మస్వరూపములో ఉండుటయే నా స్థితి సహజత్వము అని ఉండేటువంటి వాడికి ఈ వీటితో ఏం పని ఉంటుంది? ఏమండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు ఈ ద్వైత ఆచార్యుల్ని, విశిష్టాద్వైత ఆచార్యులను మీరు చూచి ఉంటారు చాలామందిని. వాళ్లకు శిఖా యజ్ఞోపవీతం ఉంటుందా ఉండదా? శిఖా యజ్ఞోపవీతం ఎవరికి ఉంటుంది? కర్మ చేసేటువంటి వాడికి శిఖా యజ్ఞోపవీతం ఉండాలి. భార్య ఉండేటువంటి వాడు కర్మం చేసేదానికి అర్హుడు, భార్య ఉంటే యజ్ఞం చేసేదానికి అర్హుడు. అదేవిధంగానే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాడు కొన్ని కర్మలు చేసేదానికి అర్హుడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు యజ్ఞోపవీతం పెట్టుకొని, శిఖను పెట్టుకొని ఈ విషయాలన్నింటిలో ఉన్నావు అంటే ఒక దేవతోపాసన చేస్తున్నావు. ఒక దేవతోపాసన చేస్తున్నావు అంటే ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలని చేస్తున్నావా, లేదా ఆ దేవత అనుగ్రహముతో ఆ దేవత యందు ఉండేటువంటి ఆత్మ, నా యందు ఉండేటువంటి ఆత్మ అంతా ఒకటే అనేటువంటి దృష్టి ఉందా? లేకపోతే నీ యందు వెలితి ఉంది, ఈ వెలితిని నీవు తీరుస్తావు అని ఉందా? ఆలోచన చేసుకోండి. వెలితుందిగా. వెలితి ఉంది అంటే ఆత్మకు వెలితుందా లేదా మనస్సుకు వెలుతుందా? ఆత్మకు వెలితి ఉంది అంటే శాస్త్రం ఆత్మకు వెలితి లేదు అని చెప్తూ ఉంది. ఆత్మకు వెలితి లేదు అనేటువంటి శాస్త్రం చెప్పే మాటను తీసుకోవాలనా, లేదా నువ్వు చెప్తూ ఉండేటువంటి మాటను తీసుకోవాలనా? నువ్వు చెప్తూ ఉండేటువంటి మాట ప్రకారము నాకు వెలుతుంది కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని చెప్తున్నాడు వీడు. మరి ఇలా ఆశ్రయిస్తే అప్పుడేమైంది అది? మరి అట్లయితే ఈ అద్వైత స్థితిలో ఉన్నటువంటి వాడు ఆశ్రయించడా అంటే వాడు కూడా ఆశ్రయిస్తాడు. ఎవరిని ఆశ్రయిస్తాడు? నా ప్రారబ్ధానుసారంగా ఏమి జరగాలని ఉందో అది జరుగుతుంది, ఆ ప్రారబ్ధాన్ని అనుసరించి జరిగేటువంటి దానికి నాకేం సంబంధం ఉంది? అది జరగని. అది జరిగితే ప్రారబ్ధం భోగతే నశ్యేత్, ప్రారబ్ధనాశ పర్యంతం జీవన్ముక్తి ప్రారబ్ధ ప్రతిభాసనాశ పర్యంతం స్వరూపానుసంధానేన వసేత్ అని ఉపనిషత్తు వాక్యం. అంటే ప్రారబ్ధాన్ని ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా నువ్వు స్వరూపముగానే ఉంటావు, కానీ ప్రారబ్ధాన్ని అనుభవించేస్తావు. ప్రారబ్ధాన్ని అనుభవించేస్తే ప్రారబ్ధం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నీ యొక్క స్వరూప స్థితిలో నువ్వు నిలిచి ఉంటావు. నీ స్వరూప స్థితిలో నీవు నిలిచి ఉండుట అనేటువంటిది సహజంగా ముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రారబ్ధం అనుభవించుట అనేటువంటిది జరిగిపోతుంది. అది అయిపోతే ఇంక మళ్ళీ నీ దగ్గర కర్మశేషం అనేటువంటిది ఏమీ ఉండదు. అప్పుడు కూడా ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా నేను ప్రారబ్ధమును అనుభవించేవాడు నేను కాదు, ఆ కర్మ ఏదైతే చేసుకున్నదో అది అనుభవిస్తూ ఉన్నది అనే దృష్టిలో ఉంటాడు వాడు. అప్పుడు దానిని అనుభవిస్తూ కూడా నేను ఎలా నా సహజత్వ స్థితిలో ఉండాలనో దానికి శాస్త్రం అనేటువంటిది వస్తుంది అక్కడ. అందుకు చెప్తా ఉంది, కానీ శాస్త్రము ఇంకా వేరే విధంగా చెప్పట్లేదు.
ఎందుకంటే ఓ దేవదత్త, నీవు ఈ పనిని చేయుము అని ఒకానొక పని యందు వినియోగించబడగా అక్కడనే ఉన్న విష్ణుమిత్రుడు ఆ ఆదేశమును వింటూనే ఉన్నప్పటికీ నేను నియోగించబడి తిని అని తలపోయాడు. అంటే ఒకనికి చెప్పిన పనిని ఇంకొకటి చేస్తాడా? చేయడు కదా. ఒకచో నియోగించబడేది ఎవరు, దేవదత్తుడా నేనా అనే విషయము స్పష్టముగా తెలియనప్పుడైతే నేనే నియోగించబడి తిని అని గ్రహించుట సంభవమే. అదే విధముగా ఆత్మస్వరూపము తెలియని వాడు కూడా ఫలహేతువులు తానేనని గట్టిగా తలపోయుట సంభవమే. అంటే ఆత్మస్వరూపము తెలియని వాడు కర్తాభోక్త అనుకుంటాడు, కానీ ఆత్మస్వరూపం నేనేం తెలిసిన వాడు కర్తాభోక్త అని ఎందుకు అనుకుంటాడు? కాబట్టి శాస్త్రం అనేటువంటిది కర్తాభోక్త అనుకునేటువంటి వాడిని కర్తాభోక్త పోగొట్టేదానికే కానీ బంధమోక్షములు అనేటువంటివి పోగొట్టేదానికి కాదు. బంధమోక్షములను గుర్తింపజేసి నేను బంధరహితుడను, నేను మోక్షరహితుడను, నేను జ్ఞానస్వరూపుడను అని గుర్తించుటయే ఇక్కడ శాస్త్రం చేసే పని. అంతేగాని నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అట్లా కాదు. సరే, ఇలా చెప్తే దానికి మళ్ళీ పూర్వపక్షి ఇక్కడ దానికి వేరే ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. దాన్ని మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు చెప్తా ఉండేది మీకు మీ అంతటా మీకు అర్థం కాకపోయినా చెప్తూ ఉండేదన్నా మీరు వింటూ ఉంటేన్నా కొద్దిగా అర్థమవుతుందిగా. సరే, మళ్ళీ నిదానంగా మళ్ళీ ఇంకొకసారి వినండి, వింటే మళ్ళీ అర్థమవుతుంది. సరే, ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत. ओम हरि ओम. ओम